ప్రతి కార్పొరేషన్ ఇదే మీ బ్రతుకని కూడా నేను మనవి చేస్తాను. ఏమయ్యా, ఇది పక్కన పెడదాం. ఒక తాకట్టు రిలీజ్ చేశారు చూడండి. పి సురేష్ కుమార్ జైన్ నెల్లూరు ఒక తాకట్టు కమర్షియల్ కాంప్లెక్స్ రిలీజ్ చేశారు. రిలీజ్ చేసి ఎవరు తెలుసా? ఇదిగా తమ్మినేని భరతరాజు. తమ్మినేని భరతరాజు ఎవడు? ఎవడి తమ్మినేని భరతరాజు అని అడుగుతున్నా. హూ ఇస్ మ్యాన్? ఈ తమ్మినేని భరతరాజు ఎవరు? ఎవరికి తెలియదు. కార్పొరేషన్ ఎంప్లాయీ కాదు, కార్పొరేషన్ ఎంప్లాయీ కాదు. కార్పొరేషన్ సంబంధించిన కమర్షియల్ బిల్డింగ్ కి ఆడుమానాన్ని తాకట్టు పెట్టి రిలీజ్ చేస్తారా? ఏం జరుగుతుందని అడుగుతున్నా. నెల్లూరు కార్పొరేషన్ ఎంప్లాయీ కాదు, వాడు ఎవడో తెలియదు, వాడు రిలీజ్ చేస్తారా? సరే, ఇదొక ఫైల్. ఇంకొకటి మద్దూరు అయ్యల్ రెడ్డి వరలక్ష్మి హోమ్స్, ఇది రిలీజ్ చేస్తున్నారు. అదే భరతరాజు, తమ్మినేని భరతరాజు. ఎవరిది కార్పొరేషన్? కార్పొరేషన్ 3 రోజుల నుంచి అడిగాను నేను. ఎవరో ఇట్లే తెలియదు తెలియదు కాబట్టి తెలియదు అంటే రోడ్లలో ఎవరైనా సరే, ఎవరైనా ఏదైనా సంఘం పెట్టుకుంటా కార్పొరేషన్ తరఫున అది సిగ్గుతున్నా. అంటే ఇప్పుడు విజయవాడ వైజాగ్ రిలీజ్ చేయాలంటే మీరు రిలీజ్ చేస్తారా? కార్పొరేషన్ కమిషనర్లు మీరు కమిషనర్ దొంగలా, మీరు కమిషనర్ దొంగలా అడుగుతున్నాం. ఏంది ఇది? ఒక పద్ధతి. ఐఏఎస్ ఏంది? చేతులు ఎందుకంటే ఉన్నత స్థానంలో చదువుకొని ఉన్నత పరీక్షలు పాస్ అయ్యి మంచి పోస్టు ప్రజల్ని కాపాడడానికి వచ్చినారు. మీరు ప్రజల్ని కాపాడడానికి వచ్చినట్టు లేదు, దోచుకునేదానికి వచ్చినట్టు కూడా మనం చేస్తాం. ఈరోజు ఈ స్కామ్ దొంగ సంతకాలు కాదు, అంతా ఒరిజినల్ సంతకాలే, కంప్లీట్ ఒరిజినల్ సంతకాలు. వీళ్ళందరినీ వెంటనే అరెస్ట్ చేయాలి. సరే, ఇది పక్కన పెడతాం. నిన్న ఒక ఆయన ఏడుస్తున్నా నాకు కాగితాలు ఇచ్చాడు. ఈ కార్పొరేషన్ రెవెన్యూ వెండోటి రాధిక, ఇదిగోటి ఫైల్. వెండోటి రాధిక కార్పొరేషన్ కి 1,40,000 అవి ఏదైనా ట్యాక్స్ కట్టారు. 1,40,000 గత 4 ఏళ్ళు 3 ఏళ్ళుగా కట్టా ఉంది. దాన్ని 40,000 చేస్తారు. 40,000 1,40,000 నుంచి 40,000 చేసేస్తారు. డబ్బులు చేస్తే అయిపోతుంది. దీనికి సంతకం చిన్నోడు పెడతాడు అసిస్టెంట్ కమిషనర్. ఏంది తమాషా? ఏంటంటే ఆమె కట్టిన ట్యాక్స్ వెనక కట్టిన ట్యాక్స్ కూడా తగ్గించి ఈ రోజు కార్పొరేషన్ ఈ వెండోటి రాధికకి 5 లక్షల అప్పు ఉంది. మనం అప్పుడు కార్పొరేషన్ కి, కానీ నెల్లూరు కార్పొరేషన్ లో కార్పొరేషన్ బిల్డింగ్ దగ్గర ఒక అప్పు ఉంటుంది. ఇప్పుడు 5 లక్షలు కట్టాలా కార్పొరేషన్. సరే, ఈవెన్ పక్కన పెట్టండి. లక్ష్మీ ప్రసన్న రైస్ మిల్, వెంకటసాయి రైస్ మిల్, ఎస్కేఎన్ రైస్ మిల్ డబ్బిస్తే వాడు అసెస్మెంట్ తగ్గించేస్తారు. ఎలా కార్పొరేషన్ సర్వే ఏ విధంగా కార్పొరేషన్ జీతాలు కట్టగలుగుతుంది? ఈ విధంగా దోపిడీ జరుగుతుంది అని ప్రజలు ఆలోచిస్తారు. ఈ రోజు మేము నారాయణ గారిని ఒకటే అడుగుతున్నాను నేను, సార్ క్లీన్ అప్ నెల్లూరు కార్పొరేషన్ నుంచి మీరు మొదలు పెట్టాలి. మీరు పెడుతున్నారు, వెంటనే 2 IAS సస్పెండ్ కావాలి, FIR నమోదు కావాలి,
అరెస్ట్ కావాలి, అసిస్టెంట్ కమిషనర్ అరెస్ట్ కావాలి. ఇది పచ్చి మోసం అని కూడా అన్నారు. డిఎస్పి ఆయన పేరు శ్రీనివాస్ కదా, డిఎస్పి శ్రీనివాస్ ఆయన పోయింది ఎఫ్ఐఆర్. ఇది ఏది సంతకాల ఫార్జరీ స్కామ్. ఏమయ్యా డిఎస్పి గారు, దొరికిన ఫైల్స్ మీకు దొరకవా? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దొరకకుండా మాకు దొరుకుతున్నాయంటే ఎంత కరెక్ట్ గా, ఎంత న్యాయపరంగా ఈ ఇన్వెస్టిగేషన్ చేశాడో మీకు అందరికీ అర్థం. అందరికీ డబ్బులు చేస్తే అన్ని మాయమైపోతాయి. నెల్లూరు కార్పొరేషన్ లో ఎనీ టైం ఫైల్ యాక్షన్ జరగవచ్చు, ఫైల్స్ మాయవచ్చు, లేని ఫైల్స్ అసలు కొన్ని ఫైల్స్ లేవు, అవి కూడా తగలబడిపోయినాయి అని చెప్తారు. కాబట్టి